ఓం నమో వెంకటేశాయ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో వైభవంగా వినాయక చతుర్థి వేడుకలు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూషిక వాహన సేవలో వినాయక స్వామి దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో కనుల పండుగ చతుర్థి ఉత్సవం. ప్రత్యేక అలంకరణలో గణనాథుని అభయ ప్రదానం. తిరుమల మొదటి రెండవ ఘాట్ రోడ్లలో వినాయక చతుర్థి శోభ. టీటీడీ అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దర్శనం. బొజ్జ గణపయ్య సేవలో పులకితులైన ఆబాల గోపాలం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు. విజయవాడ నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వినాయక చతుర్థి పూజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్నిస్తూ కార్యాలయ ఆవరణలో మట్టితో తయారు చేసిన బొజ్జ గణపయ్య ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అర్చకులు బొజ్జ గణపయ్యను చూడ చక్కగా అలంకరించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు పార్వతీ నందనునికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు వినాయక స్వామివారికి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం మూషిక వాహన సేవను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి మూషిక వాహనంపై ఆసీనులం చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పొరవీధుల్లో మూషిక వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో భాద్రపద మాసం శనివారం వేళ ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. సుగుణాల రాశి సీతమ్మ తల్లి, సకల గుణదాముడు రామయ్య తండ్రి ఊంజల్ సేవ ఉత్సవంలో నయన మనోహరంగా అనుగ్రహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచెబు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులం చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు.
ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ వైభవపేతంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం బాలాలయ క్రతువులు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమాలలో తొలి రోజున అర్చకులు విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వాస్తు పూజ, వాస్తు హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శాంతి హోమం, ఛాయాధివాసం, జలాధివాసం జరిపారు. ఆపై బాలాలయ మూర్తులకు సామవేద పారాయణం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు బాలాలయంలో సీతారాములను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ముందుగా యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, గణపతి పూజ, వేద స్వస్తి, శివ సంకల్పం, కంకణ పూజ, ఋత్విక్వరణం, కంకణ ధారణ కార్యక్రమాలు జరిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారికి, సాక్షి గణపతి స్వామివారికి, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మృత్తిక గణపతికి, యాగశాలలో వేంచేసిన కాంస్య గణపతికి విశేషంగా పూజలు నిర్వహించారు. రత్నగర్భ గణపతికి అర్చకులు నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీఓ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, అర్చకులు ఘాట్ రోడ్డు వినాయక స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలాపన శ్రావ్యంగా సాగింది. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధికారుల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం వినాయక చవితి ఘాట్ రోడ్లో, మొట్టమొదటి ఘాట్ రోడ్లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ముహూర్తం టయానికి భగవంతునికి అన్ని కైంకర్యాలు సమర్పించి భక్తులందరినీ విశేషించి భక్తిగా శ్రద్ధతో బాగా చక్కగా జరిగింది. ఇది ఆదేశాల మేరకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక రెండవ ఘాట్ రోడ్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. అర్చకులు వినాయక స్వామివారి మూలమూర్తికి ఏకాంతంగా అభిషేకం చేసి నివేదన, హారతులు సమర్పించారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఘాట్ రోడ్ వినాయక స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఆలయాన్ని అందమైన వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులను చేస్తోంది. ఇక వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్లు శ్రీ వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయ వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం వీరికి అర్చకులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో జాతర ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లికి అర్చకులు విశేష అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసుర మర్దినిగా అలంకరించి చూడచక్కటి వాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంతిల నడుమ సముదాయం గ్రామ వీధుల్లో ఊరేగిన అవనాక్షమ్మ తల్లికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వినాయక చతుర్థిని విశేషంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో అర్చకులు శివపార్వతులకు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ 4 మాడవీధుల్లో నెలవైన నవనంది వినాయకులకు సమర్పించారు. అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య, ముక్కంటి నందన ముద్దు గణపయ్య, శ్రీకుమారాగ్రజ స్థిర మందహాస, మూషికా వాహన మోదక హస్త, గజవదన గజగమన కమనీయ చరణ, మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా, తోరంపు బొజ్జతో తులతూగు దేవా, ఏకదంతా శాంత లోకవందితుడా, కైలాసగిరి మీద కొలువున్న సామి, ధ్యానించదను నిన్ను దయచూడు నన్ను. పొట్టివాడవు నీవు మేటి దేవుడవు, ప్రమద గణాలలో ప్రథముడవు నీవు, తొలి పూజ
పూజ అందుకొను దొర నీవు దేవా నిన్ను తలచిన ఎడల శాంతి మాకయ్యా నిన్ను కొలిచిన ఎడల నిర్విఘ్నమయ్యా నువ్వు చెంత మాకుండ మాకేమి చింత తలచి ప్రారంభింప కలుగు ఫలితాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు చెన్నకేశ్వర స్వామివారికి మాస కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారిని సుందర శోభిత అలంకరణలో కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము పాడెదమిదనేము పాడెదమిదనేము. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వెండి వినాయకుని ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 115 కిలోల బరువున్న ఈ వెండి వినాయక విగ్రహం చోటు సంపాదించుకోవడం విశేషం. ఈ మేరకు గత 27 సంవత్సరాలుగా నిర్వాహకులు వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెండి వినాయక స్వామివారికి చూడ చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కోదండ రామాలయం మీదుగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి పంచగంగలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం డ్రైవర్స్ కాలనీలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం నిర్వాహకులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ముందుగా కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు. సర్వ విఘ్నాలను పటాపంచలు చేసి సకల శుభాలను మెండుగా ఒసగే ఆదిపూజ్యుడు వినాయకుడు. వినాయక చతుర్థి సందర్భంగా ఆబాల గోపాలం ఆ బొజ్జగణపయ్య సేవలో తన్మయులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అభిషేకాలు, గరిక పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన పురాతన శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో వినాయక చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి అర్చకులు పంచామృతాలతో శోభాయమానంగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకరించి షోడశోపచారాధన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక గణనాథుని ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా పాలు, పంచదార, తేనె, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకం జరుపుకుని శివుని ప్రియసుతిని సేవలో తరించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో గణనాథునికి అభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న వినాయక స్వామివారికి అర్చకులు పవిత్ర పెన్నా నది జలాలతో పాటు పంచామృతాలు, చందనం, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజలు జరిపి పత్రి, పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక
गणनायका शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित् प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु చిత్తూరు బజార్ వీధిలో నెలవైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. చతుర్థి సందర్భంగా సుందర వినాయక స్వామివారి ఆలయాన్ని పుష్పాలు, పత్రాలు, ఫలాలతో చూడ చక్కగా అలంకరించారు. ఇక శ్రీ సుందర వినాయక స్వామివారికి చతుర్థి వేడుకల్లో భాగంగా ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు వెండి కవచ ధారణ చేసి పుష్పాలతో అలంకరించారు. అష్టోత్తరాలతో గరిక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. ఆపై ఏక, ద్వి, త్రి, పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గణనాథుడు సంప్రదాయ శోభితంగా దర్శనమిచ్చారు. వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా స్వామివారి గర్భాలయాన్ని, ఆలయ ముఖద్వారాన్ని పూల తోరణాలు, మామిడి తోరణాలతో చూడ చక్కగా అలంకరించారు. ఇక చతుర్థి పూజల్లో భాగంగా బొజ్జ గణపయ్యకు అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోట గుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు, అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. ఆలయ ఆవరణలో బొజ్జ గణపయ్య ప్రతిమను ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ పార్వతీ నందరుని అభిషేక ద్రవ్యాల్లో కనులార సేవించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో గణనాథునికి విశేష అభిషేకాలు వేడుకగా జరిగాయి. అర్చకులు తొలుత గణనాథునికి శుద్ధ జలాలు, పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణలతో గరిక పూజలు జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరాన నెలవైన వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వినాయక చతుర్థి పర్వదినాన అర్చకులు గణనాథుని మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు శివుని ప్రియసుతిని దర్శనం చేసుకుని జై గణేశ స్మరణలతో పులకించారు. ఇక ఆలయ ఆవరణలో సకల దేవత స్వరూపం గోమాతలికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపి దాన అందజేసి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులందుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండపాన్ని చక్కగా అలంకరించి వినాయక స్వామి మట్టి విగ్రహాన్ని చక్కటి అలంకరణలతో ప్రతిష్ఠించారు. అర్చకులు వినాయక మహాత్మ్యాన్ని వివరిస్తుండగా భక్తులు కథలను శ్రవణం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం సంజీవరాయ నగర్ రామాలయంలో వినాయక చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పంచముఖ గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రూట్, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజి పువ్వు తదితరాలతో తీర్చిదిద్దిన పంచముఖ గణపతి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలో నెలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. గణనాథుని నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని శ్రీ వినాయక స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు.
అనంతరం అలంకరణలు చేసి నైవేద్యాలు హారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన గణనాథుడు అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. వినాయక చతుర్థిని పురస్కరించుకొని తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి పలు రకాల పంచామృతాలు సుగంధ శోభిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. శ్రీ ఆండాళ్ తల్లి అమ్మవారు ఊంజల్ సేవలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాళ్ తల్లి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి చక్కగా ఏర్పాటు చేసిన ఊయలడు వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ తల్లి ఊయలడుగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో భక్తుల ఆరాధ్యనిలయంగా విలసిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంకుమార్చన కనుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీ ఆండాళ్ తల్లికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదిగిన దివ్యాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని మండపంలో కొలువు తీర్చారు. సహస్రనామాల పఠనయుక్తంగా శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి అమ్మవారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.